హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్లో నా మొదటి వీడియో వచ్చేసి నేను న్యూ ఇయర్ కోసం రెడీ చేసిన చాక్లెట్ కేక్. ఈ కేక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? చలో. ఈ కేక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి ఈ విధమైన గిన్నెని తీసుకొని అందులో సాల్ట్ని కానీ ఇసుకని కానీ వేసుకొని ఒక స్టాండ్ని పెట్టి మనం కేక్ ప్రిపేర్ చేసే ముందు ఒక 15 మినిట్స్ ముందే మనం దాన్ని ప్రీహీట్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. కేక్ టిన్ ఉంటే పర్లేదు, కేక్ టిన్ లేకపోతే ఇలాంటి సమానంగా ఉండే ఒక సిల్వర్ గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మైదా పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఈ విధంగా ఆ గిన్నె అంతటికి పిండి అంటేలాగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. నేను చేసే ఎగ్కి సరిపడా క్వాంటిటీలో 3 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి కేక్ అనేది. 1/2 కప్పు షుగర్ని యూస్ చేస్తున్నానండి. అలాగే 1/2 కప్పు ఆయిల్ని యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసి వీటన్నింటినీ చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ ఇంకాస్త బెటర్ అవ్వడం కోసం ఒక 1/2 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని అయితే తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని మనం రెడీ చేసేసుకుంటే చూసారు కదా, ఈ విధంగా థిక్నెస్తో థిక్ బ్యాటర్ లాగా తయారవుతుంది. ఈ రెడీ అయిన బ్యాటర్ని మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలో మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత ఈ స్టెప్ అయితే చాలా మెయిన్ అండి. మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక స్టెయినర్ పెట్టుకొని అందులో 1 కప్పు మైదా అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని, చాక్లెట్ కేక్ కాబట్టి 2 స్పూన్స్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా జల్లించేసుకోవాలి. మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ స్టెప్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది. ఈ విధంగా జల్లించేసుకొని ఇప్పుడు విస్కర్ సహాయంతో ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. కేక్ బ్యాటర్ అనేది మనం ఎట్లా పడితే అట్లా మిక్స్ చేయకూడదు. మనకి కేక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా థిక్గా అనిపిస్తే అందులో ఒక 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుతూ మనకి ఈ విధంగా బ్యాటర్ని అయితే మనం రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఈ విధంగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని మనం ముందుగా రెడీ చేసుకున్న బౌల్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాటర్ని అంతా దాంట్లోకి వేసేసుకొని ఒక 2-3 టైమ్స్ మనం ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా లమ్స్ ఉన్నా లేదంటే బబుల్స్ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేసి సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ కేక్ బౌల్ని ఇందులో పెట్టేసుకొని ఒక 30 to 40 మినిట్స్ టైం పడుతుందండి. అలా అని పద్దాక మనం మూత ఓపెన్ చేసామంటే కేక్ సరిగ్గా కుక్ అవ్వదు. అందుకని చెప్పి ఒక 30 మినిట్స్ తర్వాత మనం ఒక టూత్ పిక్తో కానీ ఈ విధంగా కానీ స్టిక్తో కానీ మనం చూసుకున్నామంటే అది క్లీన్గా బయటకు వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ బయటికి తీసేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకొని మనం వేరే ప్లేట్లోకి ఈ కేక్ని అనేది డిమోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఒక విధంగా ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది వచ్చేస్తుంది బయటికి. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూసారు కదా, చక్కగా మనకి కేక్ కూడా పొంగింది.
ఈ విధంగా మనకి చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి విప్పింగ్ క్రీమ్స్ ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాక్లెట్ సాస్ అనేది రెడీ చేసుకోవచ్చు. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మిల్క్, 1/2 కప్పు కోకో పౌడర్, 1/2 కప్పు షుగర్ అండ్ అలాగే 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. మనకి చాక్లెట్ సిరప్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్తో. చూసారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ అలాగే కుక్ అవుతున్నప్పుడు మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అది మాడిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా థిక్నెస్ అయ్యి మనకి చాక్లెట్ సిరప్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత అందులో కొద్దిగా బటర్ని యాడ్ చేస్తున్నానండి. నేను అమూల్ బటర్ని అయితే తీసుకున్నాను. బటర్ని యూజ్ చేయడం వల్ల చాక్లెట్ సిరప్ కాస్త స్మూత్గా రెడీ అవుతుందని చెప్పి నేను బటర్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, మనకు చాక్లెట్ సిరప్ కూడా రెడీ అయింది. నేను రెడీ చేసిన సిరప్ కాస్త థిక్నెస్ అయింది. అంత థిక్నెస్ అవసరం లేదు, కొద్దిగా మనకి ఇదిగా ఉంటే సరిపోతుంది. సో కేక్ని అయితే ఈ విధంగా 2 పార్ట్స్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా 2 పార్ట్స్ని అయితే కట్ చేశాను. లోపల కూడా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మన కేక్ అయితే మాత్రం. ఇప్పుడు దీని మీద నేను రెడీ చేసుకున్న చాక్లెట్ సిరప్ని అయితే అప్లై చేస్తున్నానండి. ఈ విధంగా చాక్లెట్ సిరప్ని అప్లై చేసి మిగిలిన సగాన్ని కూడా దీని మీద పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద కూడా ఆ చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం ఇంట్లోనే చాక్లెట్ సిరప్ అనేది రెడీ చేసుకోవచ్చండి. మనకి విప్పింగ్ క్రీమ్స్ అవేమీ అవైలబుల్గా లేకపోతే ఈ విధంగా కూడా మనం కేక్ అనేది డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్ని చక్కగా కేక్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాక్లెట్ సిరప్ థిక్నెస్ అనేది ఎక్కువైందండి. మీరు అలా కాకుండా కొద్దిగా పలచగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. డెకరేట్ చేయడానికి బాదంని అయితే తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకుంటున్నాను. ఈ క్రషర్ వల్ల నాకైతే టైం బాగా సేవ్ అయింది. బాదం అనేది చక్కగా సన్నగా స్లైస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తినే సోప్ ఉంటుంది కదా, కలర్ఫుల్ సోపు, ఆ కలర్ఫుల్ సోప్ని అయితే తీసుకున్నానండి. ఆ సోప్ తీసుకొని ఈ విధంగా కేక్ మొత్తం అప్లై చేసేసుకొని నేను ముందుగా క్రష్ చేసుకున్న బాదంని అయితే ఈ విధంగా పైన అప్లై చేసి నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా కేక్ అయితే డెకరేట్ చేసుకున్నానండి. నేను ఫస్ట్ టైం న్యూ ఇయర్కి ఇంట్లో కేక్ ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అంతే బాగుందండి. చూసారు కదా, మా పిల్లలు అప్పుడే అందులో పీస్ కట్ చేసేసారు కూడా. సో మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ఒక పీస్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా కుదిరిందో. సో ఫ్రెండ్స్, ఇదండి చాక్లెట్ కేక్ రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.